హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ విద్యా స్టోరీస్ ఫర్ యూ. సో ఇవాళ మేము 3 days మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో స్పెండ్ చేసి ఎర్లీ మార్నింగ్ ఇంకా డూల్స్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. సో మా ఫ్లైట్ వచ్చేసి 7 AM అనమాట. సో మేము 5 బయలుదేరి ఇంట్లో మా సిస్టర్ వాళ్ళు డ్రాప్ చేశారు. సో మేము వర్జీనియా నుండి ఇంకా ఓక్లహోమా వెళ్తున్నాం అనమాట ఇవాళ. సో 3 days మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో అసలు 3 minutes లాగా గడిచిపోయింది. బాగా ఫుల్ ఎంజాయ్ చేసాము, బాగా టైం స్పెండ్ చేసాము, బాగా తిన్నాము, అన్నీ బాగా అయిపోయినాయి. సో ఇంకా మమ్మల్ని డ్రాప్ చేశారు. ఇక్కడ చెక్ ఇన్ దగ్గర కొంచెము చిన్న ఇదైంది. ఏంటంటే ఇండియాలో మేము ఇండియా నుండి వచ్చాము కదా. సో ఒక్కొక్క సూట్ కేసు 23 kgs అంటే 50 lbs. సో మావి ఎలా ఉన్నాయంటే కొన్నేమో 53 lbs, కొన్నేమో 48 lbs, ఇంకా అలా మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉన్నాయి. మొత్తం 6 చెక్-ఇన్ బ్యాగ్స్ కదా. కాకపోతే ఇంకా ఇక్కడ చెక్-ఇన్ అయ్యేటప్పుడు లేదు అన్నీ కరెక్ట్గా 50 lbs ఉండాలి అన్నారు. సో అప్పుడు మేము కొంచెం మళ్ళా సూట్ కేసులు ఓపెన్ చేసి కొంచెం అటు ఇటు సర్దాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్ ప్రతి సూట్ కేసు 50 lbs చేయమన్నారు. సో అక్కడ మాకు కొంచెం టైం పట్టింది, అరౌండ్ ఒక 15 minutes పట్టింది చెక్-ఇన్ అయ్యే దగ్గర. కాకపోతే ఓవరాల్గా మాకు లగేజ్ ప్రాబ్లం అవ్వలేదు. ఇంకా కొంచెం అటు ఇటు కొంచెం రీషఫిల్ చేయాల్సి వచ్చింది. సో అలా చేసేసి మొత్తానికి చెక్-ఇన్ అయిపోయి ఇంకా వచ్చి గేట్ దగ్గర వెయిట్ చేసాము. మా సిస్టర్ ఉప్మా బాక్సుల్లో పెట్టించింది చేసి. నిజంగా ఈ ఉప్మా ఎవరు కనిపెట్టారో కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దోశలు ఇడ్లీలు అయితే ముందుగా మనము ప్లాన్డ్గా చేయాలి కదా. బట్ ఉప్మా అయితే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. సో హాయిగా కూర్చొని ఇంకా చెక్-ఇన్ అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని ఉప్మా తిన్నాము. సో మాకు అది బాగా ఆకలి అనిపించింది యాక్చువల్గా. మొత్తము అటు ఇటు సామాన్లు మార్చడం, చెక్-ఇన్ చేయటం అదంతా చేసేసరికి కొంచెం ఆకలి అనిపించింది. యాక్చువల్గా ఫ్లైట్ ఎక్కాక తిందాం అనుకున్నాము, కానీ ఇంకా ఆకలి వేసేసి మేము అక్కడ వెయిట్ చేసేటప్పుడే తినేసాము గేట్ దగ్గర. సో ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి మాకు ఫ్రెష్గానే ఉంది. సో ఇంకా అక్కడ కూర్చొని అవి ఇవి కబుర్లు చెప్పుకునేసరికి మాది బోర్డింగ్ టైం కూడా అయిపోయింది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇక్కడ మనం చెక్-ఇన్ చేసే టైంని బట్టి వాళ్ళు ఏబిసి అని 3 కేటగిరీలుగా మన బోర్డింగ్ పాస్ మీద ఏబిసి అని కేటగిరీస్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ చెక్-ఇన్ అయిన వాళ్ళకి ఏ అని ఉంటుంది, తర్వాత వాళ్ళకి బి, తర్వాత వాళ్ళకి సి, అలా ఉంటుంది అనమాట. సో మన చెక్-ఇన్ టైంని బట్టి ఆ కేటగిరీస్ ఉంటాయి. సో మాది బి అనమాట. సో ఏ ఉన్నవాళ్ళు ముందు వెళ్ళిపోమంటారు లోపలికి, తర్వాత బి, తర్వాత సి, ఇంకా అలా లైన్గా పంపిస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్లో అసలు సీట్ ఎలొకేషన్ అనేది ఏమి ఉండదు. సో ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చోవచ్చు. సో మేము ఆబ్వియస్లీ ఇంకా విండో సీట్ చూసుకొని కూర్చున్నాము. యాక్చువల్గా అయితే ఫ్లైట్ మరీ ఫుల్గా లేదు ఆ రోజు, కొంచెము ఖాళీగానే ఉన్నాయి. సో ఇంకా అలా మాది టేక్ ఆఫ్ అయింది. సో వర్జీనియా నుండి డెన్వర్లో మాకు ఒక 1 hour ఉంది లే ఓవర్ టైము. మళ్ళీ డెన్వర్ టు ఓక్లహోమా అనమాట, అది మా ఐటినరీ. సో ఇంకా ఫ్లైట్ ఎక్కిన తర్వాత మేము ఇంకా రిలాక్స్ అయిపోయాము. ఇంకా చెక్-ఇన్ అంతా అయిపోయింది కదా. సో మేము ఇంకా డైరెక్ట్ బ్యాగేజ్ కలెక్షన్ ఇంకా ఓక్లహోమాలోనే. సో ఇంకా ఎక్కిన తర్వాత వాళ్ళు యాక్చువల్గా వర్జీనియా నుండి డెన్వర్ 3 hours అనమాట. సో ఆ 3 hours స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇచ్చారు. సో మేము ఇంకా మూవీస్ ఏదో చూశాను మొత్తానికి. నేను 2 movies చూశాను, గుర్తులేదు కానీ ఏవో చూశాను. ఈ మధ్య ఇండియాలో అసలు సినిమాలు చూడటానికి కూడా టైం లేదు. అవన్నీ ఈ ఫ్లైట్ జర్నీస్లో సినిమాలు బాగా కవర్ చేశాను. సో ఇక్కడ మేము డెన్వర్లో దిగాము.
డెన్వర్లో దిగి సో మేము ఉప్మా కూడా తిన్నాం కాబట్టి మాకు మరీ అంత ఆకలిగా ఏం లేదు. సో లైట్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ ఇస్తే అవి తాగేసాము. సో ఇక్కడ మాకు 1 అవరే కాబట్టి మేము జస్ట్ ఆ ఫ్లైట్ దిగి మళ్ళా గేట్ దగ్గరికి వచ్చి కూర్చొని కొంచెం అలా రిలాక్స్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ బోర్డింగ్ టైం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ డెన్వర్లో. సో డెన్వర్ ఎయిర్పోర్ట్ కూడా బాగా పెద్దది. సో ఇక్కడ ఇది బేసిక్గా గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట డెన్వర్ ఎయిర్పోర్ట్లో. సో మొన్న ఇప్పుడు ఈ ఫ్లైట్స్ చూస్తుంటే ఈ టైంలో బాగా ఎగ్జైటింగ్ అనిపించింది. కానీ మొన్న ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది కదా, సో అక్కడ కొంచెము అది చాలా వెరీ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్. అది జరిగిన తర్వాత ఇంకా అమ్మో ఫ్లైట్స్ వెళ్ళాలంటే కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా ఫ్లైట్స్ ఇవన్నీ. సో మాల్ ఫంక్షనింగు, సడన్ ల్యాండింగ్ ఆఫ్, ప్లస్ ఈ ఎయిర్ క్రాష్లు ఇవన్నీ ఈ మధ్య ఎక్కువైపోయినాయి కదా ఈ న్యూస్లన్నీ. సో అవన్నీ ఏంటంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలంటే భయంగా అనిపిస్తుంది. బట్ కానీ తప్పదు కదా ట్రావెల్ చేసేటప్పుడు. సో ఇక్కడ మాది బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది, బోర్డింగ్ టైం స్టార్ట్ అయింది ఇక్కడ. సో అలా అయిందనమాట. సో ఆ రోజు జర్నీ అసలు చాలా ఫాస్ట్గా. అండ్ మాకు మళ్ళా డెన్వర్ టు ఓక్లహోమా అయితే అసలు 1 అవరే జర్నీ కూడా, ఫ్లైట్ జర్నీ కూడా 1 అవరే. సో మేము 12:30 కల్లా మేము ఓక్లహోమాకి రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ క్యాప్చర్ చేద్దామని అనుకున్నాను. సో అందుకే జాగ్రత్తగా విండో పక్కన కూర్చొని షూట్ చేస్తున్నాను. సో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే చాలా బాగా బ్యూటిఫుల్గా క్యాప్చర్ అయింది, చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో అలా యాక్చువల్గా మాకు జెట్ ల్యాగ్ అది అంతా పోయిందనమాట. వర్జీనియాలో 3 days ఉన్నా కానీ మేము డే మొత్తము అటు ఇటు తిరగటం వల్ల ఏమో అనుకుంటా జెట్ ల్యాగ్ అది పూర్తిగా పోయింది. ఇంకా మామూలుగా మా బాడీ క్లాక్స్ అమెరికా టైంకి సెట్ అయిపోయినాయి. సో ఫ్రెష్గానే ఉన్నాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ మేము ఓక్లహోమాలో దిగంగానే మళ్ళీ నెక్స్ట్ డే మాకు మళ్ళీ చిన్న ట్రిప్ ఉంది. సో కంటిన్యూస్గా బాగానే అదే అందరూ అన్నారనమాట, ఏంటి అంత దూరం జర్నీ చేసి వచ్చి కూడా బాగానే వెంటనే బాగానే ట్రిప్పులకి తిరుగుతున్నారని. సో మాకు అంతా కంఫర్టబుల్గా బాగానే జరిగిపోయింది మా ట్రావెల్ అంతా. సో ఇక్కడ టేకాఫ్ అప్పుడు టేకాఫ్ అయ్యాక కిందకి చూస్తుంటే అసలు ఏంటో చాలా మంచి మంచి ప్యాటర్న్స్లో కనిపిస్తుంది ల్యాండ్. అండ్ అదే అమెరికాలో చూస్తే వీళ్ళకి ఇంత వాస్ట్ ల్యాండ్ ఉంది చాలా. కాకపోతే అగ్రికల్చర్ ఇవన్నీ ఎక్కువ అన్నీ చేయరనుకుంటా, అంటే వాటరు అదంతా కూడా కావాలి కదా, కొన్ని ఏరియాసే చేస్తారనుకుంటా. ఎక్కువ డెజర్టే, ఎక్కువ ఖాళీ ల్యాండే ఉన్నట్టుగా అనిపిస్తుంది. బట్ ల్యాండ్ అయితే చాలా ఉంది వీళ్ళకి. సో ఇక్కడ నుండి చూస్తుంటే ఈ ఏరియల్ వ్యూ బాగుంది కదా, అన్నీ ఫుల్ ప్యాటర్న్స్లో. అండ్ చాలా స్క్వేర్స్, కరెక్ట్ ఎగ్జాక్ట్ స్క్వేర్స్లో కూడా కనిపిస్తుంది. మరి అదేంటో అర్థం కాలేదు మొత్తానికి. సో ఈ ఏరియల్ వ్యూ అయితే ఏరోప్లేన్ నుండే మనకి కనిపిస్తుంది. సో అలా మా ట్రావెల్ సిరీస్ వర్జీనియా టు ఓక్లహోమా అలా అయిపోయింది. సో మేము 12:30 మేము ఓక్లహోమాలో దిగేసరికి 12:30 అయిపోయింది. సో సిరి మా కోసం అని అన్నీ లంచ్ అది ప్రిపేర్ చేసి పెట్టింది. సో పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేసి పెట్టింది మా కోసం. ఇంకా మళ్ళా మేము తను వచ్చి రిసీవ్ చేసుకుంది. అండ్ ఎయిర్పోర్ట్ నుండి సిరి ఉండేది ఒక 20 minutes పడుతుంది అంతే, మరీ దూరమేం కాదు. సో ఇంటికి వెళ్ళంగానే ముందు చేతులు కడుక్కొని వేడివేడిగా పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రైతో లంచ్ చేసాము. ఇంకా అంతే, ఆల్రెడీ మాకు లోకల్ ఫీలింగ్ వచ్చేసింది ఇంకా. సో ఇక్కడ ఫ్లైట్లో అయితే ఫుల్ సినిమాలు చూసాము ముగ్గురము.
హరి విరి నేను అందరం ఫుల్ మూవీస్ కవర్ చేసాము ఆ ఫ్లైట్ జర్నీ అంతా. సో అలా జరిగిందండి మా ఫ్లైట్ ట్రావెల్ జర్నీ. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అనలిటిక్స్లో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. సో మీకు గనక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అంటే బలవంతం ఏం లేదు, బట్ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే రీచ్ ఎక్కువ వెళ్తుంది. సో ఓకే, ఆల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్.